వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ కూడా టైటిల్ పెట్టాం, బతుకమ్మ ఉత్సవాలతో కవిత పొలిటికల్ రీఎంట్రీ అనే టైటిల్ కాయిన్ చేయడం జరిగింది మనం. సో చాలామందికి ఈ రోజున ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు అసలు కవిత భవిష్యత్ పొలిటికల్ ఏదైతే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది అటు బీఆర్ఎస్తో పాటు ఇటు తెలంగాణలో ఉన్న రాజకీయ వర్గాల్లో కూడా ఆమె పొలిటికల్ ఎంట్రీ మీద చాలా సీరియస్గానే రీఎంట్రీ మీద చాలా సీరియస్గానే చర్చ జరుగుతోంది. అందుకు కారణం ఉంది. అయితే తాను పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చేందుకు ఒక సరైన వేదికని కవిత ఎంచుకోవాలనుకుంటున్నారన్న చర్చ కూడా ఉంది. దానికే రేపు రాబోతున్న దసరా ముందు రాబోతున్న బతుకమ్మ ఉత్సవాలను ఆమె వేదిక చేసుకోబోతున్నారని కూడా కొన్ని లీకులు వస్తూ ఉన్నాయి. మనం చూసినట్లయితే తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ అటు తన అన్నతో కలిసి ఆమె యూఎస్లో ఉంటూ వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె పూర్తి స్థాయిలో అటు అన్నతో కలిసి ఆమె కూడా తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. ఇక అప్పుడు తెలంగాణ బతుకమ్మ పేరుతోని ఒక బతుకమ్మ ఉత్సవాల పేరుతోని తనకు తానుగా ఒక ఐడెంటిటీ కల్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ స్థాయిలో పూర్తి స్థాయిలో ఉన్న జాగృతి సంస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్థాయిలో జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు, ఒక సెంటిమెంట్ తరహాలో, తన అన్న తన తండ్రి తరహాలోనే. ఇక అక్కడి నుంచి చూసినట్లయితే తెలంగాణ సెంటిమెంట్ని ఎలాగైతే కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకొని తానే తెలంగాణ తెచ్చిన జాతిపితగా ఆయన ఫోకస్ చేసుకుంటూ పోర్ట్రైట్ చేసుకుంటూ జనంలో కూడా ఆ మెసేజ్ని తీసుకెళ్ళగలిగారు సక్సెస్ఫుల్గా. కవిత లాంటి వాళ్ళు కూడా ఆ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ పండుగలకు ఒక ఐడెంటిటీ పేరుతో, తెలంగాణ సంస్కృతికి ఒక ఐడెంటిటీ పేరుతో ఆమె జనంలోకి వెళ్ళగలిగారు. దెన్ 2014 ఎన్నికల్లో, ఆ రోజు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ తెలంగాణ తొలి రాష్ట్రానికి సీఎం అయ్యారు. దెన్ ఆ రోజు కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఆమె ఎంపీగా గెలవడం కూడా జరిగింది. గెలిచినప్పటికీ కూడా ఎంపీగా రిప్రజెంట్ చేస్తున్నప్పటికీ ఆమె ప్రభుత్వంలో ఇక్కడ తన అన్న తన మామ హరీష్ అందరూ భాగస్వాములు అయినప్పటికీ, తన నాన్న సీఎంగా ఉన్నప్పటికీ ఎక్కువగా ఇష్యూస్ మీదే ఫోకస్ పెడుతూ వచ్చారు. ఇక కవితకు సంబంధించి జాగృతి వ్యవహారాలకు సంబంధించి తెలంగాణ సంస్కృతి విషయంలో ఆమె చేసిన కొన్ని కమెంట్స్కి సంబంధించి బతుకమ్మ ఉత్సవాలు విధానాల గురించి అనేక రకాల కమెంట్స్ చేసే ప్రతిపక్షాలు. అయినప్పటికీ దాన్ని లీడ్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. కొంత ప్రభుత్వం వైపు నుంచి దానికి కొంత నిధులు కేటాయించుకోవడంలో కానీ ఆ స్థాయిలో జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే కొంతమేరకు సక్సెస్ఫుల్గానే ఆమె చేసింది అనుకోవాలి. ఆ విమర్శలన్నీ అపార్ట్ ఫ్రమ్ దీస్ ఇష్యూస్. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇక 2018 ఎన్నికలు అంటే ముందస్తు ఎన్నికలకి కేసీఆర్ తెరదీశారు. ఆ రోజున ఏడాది ముందే కేసీఆర్ తెరదీసినప్పుడు ఆయన పెద్ద రీజన్ లేదు. తర్వాత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అలయన్ కావడాన్ని ఒక పెద్ద రీజన్గా చెప్తూ ఆయన జనంలోకి వెళ్ళడం జరిగింది. దెన్ ఆ ఎన్నికల్లో కూడా కేసీఆర్ మళ్ళీ విజయం సాధించారు, మళ్ళీ ఆయన సీఎం అయినారు. అయితే కవిత ఆ రోజు ఎంపీగా నిలబడితే ఆమె ఓడిపోవడం జరిగింది. అదొక సెట్ బ్యాక్. పార్టీ అధికారంలోకి వచ్చినా తన సొంత కూతుర్ని కేసీఆర్ గెలిపించుకోలేకపోయారు అన్నది ఒక పెద్ద సెట్ బ్యాక్ అనుకోవాలి. ఆ రోజు ఈ బీజేపీలోకి వెళ్ళిన ధర్మపురి శ్రీనివాస్ కొడుకు ఎవరైతే ఉన్నారో సంజయ్, ఆయన ధర్మపురి అరవింద్ ఎంపీ కావడం జరిగింది. పసుపు బోర్డు లాంటి వాటి మీద హామీ ఇచ్చి మరీ ఆయన ఎంపీ అయి ఉన్నారు. ఇక అప్పటి నుంచి ఆయన వాయిస్ కూడా పెరిగింది నిజామాబాద్లో. ఆ స్థాయిలో బీజేపీ తరఫున కూడా అంత స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తూ వచ్చారు ఆయన. ఇక ఈ క్రమంలోనే కేసీఆర్ కవితని ఎలాగైనా సరే తన క్యాబినెట్లోకి తీసుకోవాలనే చర్చ జరిగింది. ఆ ప్రెజర్ అయితే ఉంది ఆయనకు. బట్ ఆమెకు మాత్రం ఎమ్మెల్సీకి వరకు ఇచ్చి పరిమితం చేస్తున్నారు. తర్వాత మంత్రి దాకా అయితే ఆమెను తీసుకెళ్ళలేదు. ఇక ఇదే సమయంలో తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ముందు, ఎగ్జాక్ట్గా అంటే మన మునుగోడు ఉప ఎన్నికల తర్వాత లిక్కర్ మాఫియా వ్యవహారం ఢిల్లీలో ఎక్కడో కేజ్రీవాల్ మీద ఫోకస్ పెట్టేందుకు కదిపిన డొంక తెలంగాణలో వచ్చి కదిలింది. తెలంగాణ ఏపీ రాష్ట్రాలను కూడా ఒక కుదిపేసింది అనుకోవాలి. అప్పటికే కవిత కింగ్ పిన్గా ఉన్నారు సౌత్లో లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఉన్న ఇష్యూస్ ఏదైతే ఉందో ఆధారాలతో సహా అటు ఈడీ సిబిఐ బయటపెట్టే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి అల్లుడు వరుస అయిన శరత్చంద్రారెడ్డి అరెస్ట్ జరిగింది వైసీపీ నుంచి. అదేవిధంగా సిట్టింగ్ ఎంపీ ఒంగోలు ఎంపీ మాగుంట కొడుకైన రాఘవరెడ్డి అరెస్ట్ కూడా జరిగింది. చాలా కీలక అరెస్టులు జరిగాయి. కవిత అనుచరులు, అభిషేక్ లాంటి వాళ్ళ అరెస్టులు కూడా జరిగితే కొంతమంది అప్రూవల్గా కూడా మారారు. కవిత ఇన్వాల్వ్మెంట్ ఏంటి, దాంట్లో ఆమె ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఎలా ఆప్నేతలతో భేటీ అయ్యారు, ఎలా సౌత్లో ఆమె కింగ్ పిన్గా ఉన్నారనే అంశాలకు సంబంధించి మినిట్ టు మినిట్ ఆధారాలని సిబిఐ అండ్ ఈడీ ప్రొడ్యూస్ చేస్తూ వచ్చాయి. కవిత అరెస్ట్ రేపో మాపో ఉంటుంది అనుకున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాత్రం ఎక్కడ బీజేపీ ఆ దిశగా ఫోకస్ పెట్టలేదు. దెన్ కాంగ్రెస్ దీన్ని ఎన్కాష్ చేసుకుంది కూడా. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న నినాదాన్ని తీసుకెళ్ళింది. దెన్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఎంపీ ఎలక్షన్స్ కంటే కొద్ది రోజుల ముందు కవిత అరెస్ట్ జరిగింది. ఈ విషయంలో ఆమె విచారణకు పిలిచి ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది. వెంటనే అట్నుంచి ఆమె తీహార్ జైలుకు కూడా వెళ్ళున్నారు. సో పూర్తి స్థాయిలో ఆమె దాదాపు 7 నెలలు పైగా జైల్లో ఉండడం జరిగింది కవిత. ఆమెని ఇక ఎంపీ ఎలక్షన్స్ అయిపోతే అటు బీజేపీకి 8 సీట్స్, కాంగ్రెస్కి 8 సీట్స్ వచ్చాయి. ఏదైతే ఒక సెంటిమెంట్గా కవితని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్, అది ఎక్కడ వర్క్
వర్కౌట్ కాల. తెలంగాణ పోరాట యోధురాల తరహాలో పిడికిలు బిగించి ఉద్యమం చేయాలనుకున్నా అది ఎక్కడ కూడా తెలంగాణ సమాజం దాన్ని ఎక్కడ కూడా ఓన్ చేసుకోలేదు. గతంలో సెంటిమెంట్ తరహాలో ఎక్కడ ఓన్ చేసుకోలేదు, డిజోన్ చేసుకుంది. సో అందుకే కవితను ఎవరు కూడా పట్టించుకొని పరిస్తుంది. ఆమె ఎన్నోసార్లు బెయిల్ వాయిదాలు పడుతున్నా కూడా కేటీఆర్, హరీష్ రావు వెళ్ళి రావడం తప్ప మిగతా నేతలు ఎవరు కూడా దాని మీద ఎక్కడ మాట్లాడలేదు. ఈవెన్ కేసీఆర్ తన కూతురుని చూడడానికి వెళ్ళలేదు జైలుకి. దెన్ ఆ పరిణామాల తర్వాత ఇటీవలే కవిత రిలీజ్ అయినారు. ప్రజెంట్ బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదో ఒక ఇష్యూతో ఆమె రీఎంట్రీ ఇవ్వబోతున్నారన్న చర్చ అయితే జరుగుతోంది ప్రజెంట్. సో వేగ్గా వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి రేపు నుంచి నేను యాక్టివ్ అవుతానంటే జనాలకు అంతగా, క్యాడర్కి అంతగా అది ఈజీగా తీసుకునే అవకాశం ఉండదు. అందుకని ఆమె కొంచెం గ్యాప్ ఇద్దామన్న ఆలోచనతోనే తన తండ్రి సూచన మేరకు ఇప్పుడు సైలెంట్ అయినట్టు చర్చ జరుగుతోంది. అయితే దానిలో భాగంగానే ఈరోజు మనం చూసినట్లయితే కవిత పూర్తి స్థాయిలో ఏదైతే మళ్ళా ఒకసారి బతుకమ్మ సంబరాల మీద ఫోకస్ పెట్టబోతున్నారంటున్నారు. ఆల్రెడీ దసరా కూడా రాబోతోంది. ఆ సందర్భంలోనే బతుకమ్మ సంబరాలు కూడా జరుగుతాయి. అందుకే జాగృతిని మరోసారి యాక్టివ్ చేసి, తెలంగాణ జాగృతిని మరోసారి యాక్టివ్ చేసి బతుకమ్మ సంబరాల్లో ఆమె మరోసారి పార్టీ క్యాడర్ని, మహిళలను కూడా యాక్టివ్ చేసి కీలకం కాబోతున్నారని చర్చ ఉంది. సో దాని త్రూ మళ్ళీ ఆమె పాలిటిక్స్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. బీఆర్ఎస్ తరపున కూడా అదే స్థాయిలో వాయిస్ వినిపించబోతున్నారన్న చర్చ అయితే జరుగుతోంది తన తండ్రి సూచన మేరకు. ఆల్రెడీ మనం చూస్తే ఈ ఇష్యూ మీద ఎక్కడా కూడా, అయితే కవిత ఇప్పుడు బయటకు వచ్చినట్లయితే జనంలోకి అటు అధికార పార్టీని టార్గెట్ చేసినా, బీజేపీని టార్గెట్ చేసిన అదే స్థాయిలో అంతే ఫోర్స్గా ఆమెకు విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు జాగృతి వెనుక లేకపోతే బతుకమ్మ సంబరాల వెనుక ఆమె మీద విమర్శలు ఎన్నున్నా, బట్ ఈరోజు సౌత్లో కింగ్ పిన్గా ఆమె జైలుకి వెళ్ళొచ్చున్నారు. ఇదే అటు శత్రువులకు అస్త్రంగా మారబోతోంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో కవిత పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద రీఎంట్రీకి సిద్ధమైనట్లయితే మరి ఎలాంటి స్టాండ్ ఆమె తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ స్థాయిలో కూతుర్ని మళ్ళీ కేసీఆర్ ఎలా ప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.